కాపాడినందుకు నీకు స్తోత్రములు స్తుతులు తండ్రి ప్రభా నాయన. ఈ రోజు నాయన తండ్రి గడిచిన ఆదివారం వరకు ఈ ఆదివారం దాకా తండ్రి నా ప్రభా నీ సజీవ రెక్కల కింద తండ్రి నా ప్రభా నాయన నువ్వు కాచి కాపాడు భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి నా ప్రభా. నీకు ఏలాది వందనాలు లెక్కలేని స్తోత్రములు నీకే కృతజ్ఞత స్తోత్రములు తండ్రి నా ప్రభా నాయన తండ్రి. ఈరోజు నాయన తండ్రి ఆదివారం సమయం నాయన తండ్రి ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు కోట్ల స్తోత్రములు తండ్రి నా ప్రభా నాయన. ఈ దైవజనులు నాయన తండ్రి ఆదివారం ఆరాధనలు ఇప్పుడు నాయన తండ్రి నా ప్రభా నడిపించడానికి తోడుగా తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు లెక్కలేని స్తోత్రములు తండ్రి ప్రభా. ప్రియ పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రములు మహిమలు ఘనతలు ప్రభావములు నీకే తండ్రి. నీకు లెక్కలేని స్తోత్రములు తండ్రి ప్రభా నాయన. మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చలేము తండ్రి నా ప్రభా నాయన. నువ్వు చేసిన మేలులకు ఎప్పుడు మేము రుణపడి ఉన్నాం తండ్రి నా ప్రభా నాయన. మీకు మేము సరిపోనంటే వాడం తండ్రి నా ప్రభా నాయన. నీ పాదాలు పట్టుకుని ప్రభా మేము ఎప్పుడు కూర్చాడుతూనే ఉంటున్నాం తండ్రి నా ప్రభా. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి ప్రభా నాయన. ఈ ఆదివారం ఆరాధనలో తండ్రి నా ప్రభా నాయన ఈ దైవజనులు చెప్పిన నాయన తండ్రి నా ప్రభా వాక్యంలో మీరుండండి ప్రభా. పాటల్లో మీరున్నారు తండ్రి నా ప్రభా. ఆరాధనలో మీరున్నారు తండ్రి నా ప్రభా నాయన. గొప్ప స్వరం మాకు వినిపించడానికి మీ సహాయం చేయండి తండ్రి నా ప్రభా. వినబడే చెవులు, చూచే కళ్ళు, గ్రహించే జ్ఞానం మాకు తండ్రి ప్రభా. ఇక్కడ మేము కూడొచ్చిన బిడ్డలందరికీ కూడా తండ్రి నా ప్రభా నాయన మీ సహాయం చేయండి, మీ కృప ఉంచండి తండ్రి నా ప్రభా. ఈ సన్నిధి చుట్టూ మీ కాపుదలు ఉంచమని అడుగుతున్నాం తండ్రి నా ప్రభా నాయన తండ్రి నా ప్రభా. అలాగే నాయన తండ్రి నా ప్రభా గొప్పగా నాయన తండ్రి దైవజనులు కూడా నాయన తోడుగా తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి ప్రభా నాయన. ఇగో నాయన ఇప్పుడు చెప్పిన వాక్యం అంతట్లోనే మీరు ఉండండి తండ్రి నా ప్రభా నాయన. చక్కగా స్వరం నాయన తండ్రి దైవజనులు మాకు వినిపించడానికి మీరు మహా సహాయం చేయండి తండ్రి నా ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. అలాగే పాస్టర్ గారిని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి నా ప్రభా. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి నా ప్రభా. అమ్మగారికి నాయన తండ్రి ప్రభా బీపీ షుగర్ కూడా తండ్రి నా ప్రభా నార్మల్ చేయడానికి సహాయం చేయండి బాబు. ఈ ఆదివారం సన్నిధిలో మీ వాక్యం ద్వారా నడిపించడానికి మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచినందుకు స్తోత్రములు తండ్రి నా ప్రభా. అలాగే పాస్టర్ గారిని కూడా మీరు ముట్టండి తండ్రి నా ప్రభా. నీకు స్తోత్రాలు నడాన్ని ముట్టండి, కాళ్ళు ముట్టండి తండ్రి నా ప్రభా. ఆదివారం ఆరాధన నడిపించడానికి చక్కగా బలంగా బలపరచడానికి మీ నాయన తండ్రి సంకల్ప సంఘాన్ని కూడా అవసరం వినిపించడానికి మీ సహాయం చేయండి బాబు. మీ కృప చూపించండి తండ్రి నా ప్రభా. అలాగే నాయన చిన్న పాస్టర్ గారిని కూడా తండ్రి ప్రభా జ్ఞాపకం తెచ్చుకోండి. చిన్న పాస్టర్ గారిని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇచ్చిన కుమార్తెని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా నాయన. ఈ ఆరాధనలో నాయన తండ్రి అమ్మగారిని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. ఆ కుమారుని కూడా తండ్రి నా ప్రభా నాయన చదువులోని జ్ఞానంలోని నడిపించడానికి మీ సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి నా ప్రభా. మీ కృప చూపించండి తండ్రి. వాళ్ళ తల్లిదండ్రులను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. వాళ్ళ సేవ పరిచర్యలో కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా. అలాగే గిరియాని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి నా ప్రభా నాయన తండ్రి. ఆ కుమారుడు నాయన తండ్రి ప్రభా ఏ నిమిత్తం అయితే చదువులో ఉన్నారో తండ్రి నా ప్రభా నాయన తండ్రి చదువులో మీరు నాయన తండ్రి నాయన మంచి జ్ఞానాన్ని ఇచ్చి నాయన తండ్రి ప్రభా ఏది కావాలని ప్రభుని అడుగుతున్నాడో తండ్రి ప్రభా నాయన అది మీరు ఇస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అక్కడ నాయన తండ్రి ప్రభా మీ కృప చూపించండి, కుమారుని బలపరచండి తండ్రి ప్రభా. అలాగే నాయన తండ్రి నాయన ప్రసాద్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రశాంతిని జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చిన భర్తను జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చిన కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా. కాకినాడ నాయన తండ్రి ప్రభా ఈ ఆదివారం సన్నిధిలో మీరు నడిపించడానికి సహాయం చేయండి బాబు. వాళ్ళు ఎంతో నాయన ప్రయాసపడుతున్నారు, మందిరం కావాలి, గృహం కావాలని తండ్రి ప్రభా. నిన్ను ఎంతగానో ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభా. ఆ రెండు కూడా నాయన తండ్రి నిలుస్తావని మేము నమ్ముతున్నాం తండ్రి ప్రభా నాయన. ఏది అడిగింది పొర్లిపోకుండా తండ్రి
ప్రభా నీ కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. అదే విజయంలో మీరు కూడా జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. అక్కడ కూడొచ్చిన సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి నా ప్రభా. ఏ సంఘం దాటిపోకూడదు తండ్రి. నీకు స్తోత్రములు స్తుతులు పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇగో నాయన ఈ రోజు నాయన తండ్రి ఈ మందిరంలో నీ మందిరంలో తండ్రి ప్రభా నాయన తండ్రి మేము కూడొచ్చిన బిడ్డలు అందరం కూడా తండ్రి ప్రభా మా కుమార్తెలు మా కుమారులు మనవలు నాయన తండ్రి మేము ఈ సంఘాన్ని ఇక్కడ ఉన్నాం తండ్రి ప్రభా. నాయన దైవజనులు చెప్పిన వాక్యం అంతట్లోని కూడా తండ్రి ప్రభా నాయన మాకు వినిపించే చెవులు గ్రహించే జ్ఞానాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీ కృప చూపించండి తండ్రి ప్రభా. అలాగే నాయన తండ్రి నా ప్రభా మా కుమారుని కూడా తండ్రి నా ప్రభా యేసయ్యానికి స్తోత్రాలు స్తుతులు తండ్రి ప్రభా. దారి ప్రయాణంలో ఎంతో కాపుదలు ఉంచుతున్నావు అని మేము నమ్ముతున్నాం తండ్రి నా ప్రభా. మంచి ఆరోగ్యంగా నడిపిస్తున్నావు అని మేము నమ్ముతున్నాం తండ్రి నా ప్రభా. నీవు తప్ప మాకు మరికో దేవుడు ఎవ్వరూ లేరు తండ్రి నా ప్రభా. ఏదైనప్పటికీ నిన్నే నాయన తండ్రి ప్రభా మేము జ్ఞాపకం తెచ్చుకుని నిన్ను పూజించి ఆరాధించి నాయన మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రములు స్తుతులు కోట్లాను కోట్ల స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. ప్రయాణం అంతట్లోనే మీ కోపదాలు ఉంచండి తండ్రి ప్రభా. నాయన కుమారుడు ఏదైతే ఆలోచన పడి ప్రభు నడుతున్నాడో తండ్రి ప్రభా మోకరించి అది మాకు ఇస్తావని మేము నమ్ముచున్నాం తండ్రి నా ప్రభా. ఏది పొరులు పోనకుండా తండ్రి అడిగిన ఎల్లా కూడా తండ్రి ప్రభా నువ్వు ఇస్తున్నావని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. రుణాలు ఉన్నాయి తండ్రి ప్రభా రుణాలు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన ఎలాగైతే తీర్చిచ్చావో తండ్రి అలాగే నువ్వు తొలగించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నీకు స్తోత్రాలు స్తుతులు స్తోత్రములు స్తుతులు తండ్రి ప్రభా. అలాగే నాయన తండ్రి నా ప్రభా ఇద్దరు కోడలను కూడా తండ్రి కుమారిని సారుని తండ్రి నా ప్రభా ఇమానీలు వరప్రసాద్ శ్యామ్ కిషోర్ని సుభాష్ని శర్మలను కూడా ఈ రెండు కుటుంబాలను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. నాయన ఈ రెండు కుటుంబాలు ఈ బిడ్డలు నీ చేతికి అప్పచెప్తున్నాం తండ్రి నా ప్రభా. నాయన ఏదన్నా తండ్రి తప్ప నువ్వు తప్ప మాకు ఎవరు లేరు తండ్రి. ఏదేది చెయ్యాలన్నా నువ్వే చెయ్యాలి తండ్రి నా ప్రభానికి స్తోత్రములు స్తుతులు తండ్రి ప్రభా. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఏమని అడుగుతున్నాం తండ్రి నా ప్రభా. నాయన కుమారుని గుండెను ముట్టండి తండ్రి నా ప్రభా. కాళ్ళను ముట్టండి తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు స్తుతులు సారులను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. నాయన నా పెద్ద కుమార్తెను కూడా జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రభా. సహాయం చేయండి. ఈ చిన్న దేవరాలు ప్రార్థన చేసిన ప్రార్థనలు తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించమని అడుగుతున్నాం. యేసు పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాం పరమ. చిన్న ప్రార్థన మన వాక్య నిమిత్తంగా చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ ఆత్మ తండ్రి నమ్మకమైన వాడ జీవం గలవాడ మీకే స్తుతి ప్రభువ. గతించిన వారం అంతా మీరు కాపాడినందుకు వందనాలు తండ్రి. ఈ వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం మేము వినుచుండగా మేము గ్రహించడానికి ప్రభువా తండ్రి వాటిని అయ్యా మా మనసులో పెట్టుకుని సరి చేసుకునే జ్ఞానం మాకు దయచేస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. రేపు దినాన్న సువార్త దండయాత్ర ఉంటుంది. రేపు దినం సువార్త దండయాత్ర ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకే ప్రారంభించబడుతుంది. మీరు ఆసక్తి కలిగిన వారు దయచేసి 2 గంటలకి మీరు రావాలి. 2 గంటలకి ప్రారంభించబడి 5:30కి ముగించబడుతుంది సువార్త దండయాత్ర. మేము పెద్ద సంఖ్యలో గ్రామం అనుకుంటున్నాం. బహుశా వాతావరణాన్ని బట్టి అది ఒకవేళ బాగుంటే దూరంగా వెళ్తాం, లేకపోతే పెద్ద సంఖ్యలో వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. దాన్ని కూడా గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సిరిపురం నుంచి పాలు భాగస్సులు కావాలి, మీరు కూడా కావాలి. మీరు సంఘమే కదా, మీరు కూడా పాలు భాగస్సులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అది మొదటి హెచ్చరిక. రెండవది ఏంటంటే రేపు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు స్త్రీలు కొడుకు ఉంటుందండి. చిన్న సంకల్పంలో భోజనం అక్కడే ఉంటుంది. మీకు దాని గురించి పాస్టర్ గారు వివరంగా మీతో మాట్లాడారు అనుకుంటున్నాను. ఒకవేళ మాట్లాడకపోతే నన్ను ఒకసారి అడిగితే చెప్తాను క్లియర్గా. హల్లెలూయా. అది రెండవది. బుధవారం రాత్రికి పేతురు గారి ఇంటికాడ కృతజ్ఞత కూడుకుంటుంది. వారి యొక్క అబ్బాయి నవోదయ సీట్ వచ్చిందని కృతజ్ఞత కూడుకు పెట్టుకుంటున్నారు.
సో ఆయన కొరకు ఆయన కోరిక మేరకు మీకు కూడా చెప్పమని చెప్పారు, అందుకే మీకు కూడా చెప్తున్నాను. దయచేసి మీరు కూడా అక్కడికి వచ్చి పాలు భాగస్సులు కావాలి. బుధవారం రాత్రికి ఆ కూడుకు ఉంటుంది. లక్షవారం రాత్రి ప్రసాద్ గారి ఇంటికాడ ఉంటుంది. లక్షవారం రాత్రి ఆయన కూడా నవోదయ సీట్ వచ్చింది, దాంట్లో కూడా మీరు పాలు భాగస్సులు కావాలని ప్రేమతో వారు మీకు ఆహ్వానం చెప్పారు. చిన్న సంకల్పంలో మీరు కూడా దాంట్లో పాలు భాగస్సులు కండి. హల్లెలూయా. ఇంకా యథావిధిగా ప్రార్థనలు చేయండి. మిగతా విషయాలన్నీ తెలిసినవే. వాటి కొరకు మీరు ప్రార్థనలు కనిపెట్టి మా కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అయితే ఈ యొక్క సోమవారం నుంచి నాకు దేవుడిచ్చిన కుమారుడు మొదటిగా మరి దేవుడు కుమారుని ఇచ్చాడు. ఆయన్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. రేపు తీసుకెళ్తాం. రేపు అడ్మిషన్ తీసేసుకున్నాం. అయితే రేపు వెళ్ళి తన స్కూల్లో వేయాలి. నిన్న అక్షరాభ్యాసం జరిగింది రాత్రి. మీరు వస్తారనుకున్నాను, ఎవరు రాలేదు. మీరు రాకపోయినా ప్రార్థన మాత్రం చేయండి నా కుమారుడు కోసం. మరి ఎందుకు కారణాల చేత రాలేదో మరి మీరు చెప్పారు కనుక దాన్ని నేను సమ్మతించుకోవడానికి దేవుడు నాకు కూడా సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దామండి. యెహోషువ రాసిన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలోంచి మన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. దాంట్లో మూలవాక్యం ఏంటంటే కొలస్సీలు రాసిన పత్రిక. మనం మూలవాక్యాన్ని తీసుకున్నాం. ఆ మూలవాక్యం ఒకసారి మనం చదవగలిగితే ఫస్ట్ యెహోషువ 2:5 చదవండి, తర్వాత కొలస్సీలు రాసిన పత్రికలోకి వెళ్దాం. యెహోషువ రాసిన 2వ అధ్యాయం 5వ వాక్యం. వారు ఎక్కడి నుండి వచ్చారో నేను అడగను, ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి. చాలండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం చదువుతాం. ఒకనితో ఒకడు ఏం ఆడకూడదంట? అబద్ధం ఆడుకుడి. ఎలా అనగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఒకసారి ఈ యొక్క వచనాన్ని బాగా ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ వాక్యం ఎక్కడే కాదు, ఇంటికి వెళ్ళాక కూడా మీరు చాలా క్లియర్గా చదవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇంచుమించు 3వ అధ్యాయం 9 నుంచి మీరు 3వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం మీరు చదివితే కొద్దిగా బాగా అర్థమవుతుంది. 9వ వచనమే బాగా క్లియర్గా ఉంటుంది మీకు బాగా అర్థం అవ్వాలంటే. క్రీస్తుని సంపాదించుకున్న తర్వాత మనం ఎలా ఉండాలని ప్రభు చెప్తున్నారు చూడండి. చదవండి ఒకసారి మళ్ళీ. ఒకరితో ఒకడు ఏం చేయకూడదంట? అబద్ధం ఆడకూడదంటాడు. జ్ఞానము కలుగు నిమిత్తం. చూడండి, మనం సృష్టించింది ఎవరు? యేసు ప్రభుల వారు మనం సృష్టించారు కదండి. సో ఆ సృష్టించిన పోలిక చెప్పునే మనం ఏం చేయబడ్డామంటే నూతనపరచబడిన వారుగా మారిపోయాం. అందుకే మనకి నవీన స్వభావం ఇచ్చేసాడంటండి దేవుడు. ఏ స్వభావం? నవీన స్వభావం. నవీన స్వభావం అంటే అర్థం ఏంటంటే నూతన స్వభావం అని అర్థం. హల్లెలూయా. కొత్త స్వభావం మనకిచ్చాడు. ఆ స్వభావాన్ని ధరించుకున్న వాళ్ళు ఎవరైనా సరే కొత్తగానే ఉండాలి. ఇంకా పాత జీవితం కానీ ప్రాచీన స్వభావాన్ని కానీ ధరించకూడదు. చూడండి, ప్రాచీన స్వభావం అని చెప్పి 8వ అంకి వేసి కింద వాక్యంలో రాశాడు. ప్రాచీన పురుషుని అని ఉంటుంది. అంటే ప్రాచీన మనుష్యుని వలె నువ్వు ఉండద్దు. అంటే పాత జీవితం
కలిగిన ఆ మనిషి వలె నువ్వు ఉండొద్దు అని చాలా క్లియర్గా వాక్యంలో మెన్షన్ చేశారు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకే ఎవరి నుంచి ప్రారంభించబడిన అబద్ధం ఎవరితో ముగించబడ్డదంటే అబ్రహాము నుంచి షారాకి, షారా నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి రెబ్కా, రెబ్కా నుంచి చెప్పాలి యాకోబు, యాకోబు నుంచి మర్చిపోయారా రాహేలు, రాహేల్ నుంచి ఎవరి దగ్గరికి వచ్చింది? రాహేల్కి ఎంతమంది? 12 మంది కుమారులు కదా. 12 మందిలో ఒక ఆయన పేరేమో యోసేపు. అలాగే రూబేను, షిమ్యోను, లేవి, యోదా, దాను, నప్తాలి, గాదు, ఆషేరు, ఇష్మాకారు, జెబులోను. హల్లెలూయా. ఇలా 12 మంది కదా. ఆ 12 మందిలో యోసేపు కూడా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యోసేపు అనే వ్యక్తి నీతిపరుడు. సో నీతిపరుడైన ఆయన్ని ఆయన దగ్గర ఏమైపోయిందంటే ఇంకా అబద్ధం ఏమైపోయింది? సమాప్తం, ఇంకా ఆగిపోయింది మాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఈ 11 మందిలో కూడా ఎంతమంది అబద్ధం ఆడారు? 10 మంది అబద్ధం ఆడారు. ఒక ఆయనేమో అబద్ధం ఆడలేదు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? రూబేన్. గుడ్. హల్లెలూయా. రూబేను నాకు ఎందుకు వచ్చిన గొడవలే అనుకోలేదు, కానీ పక్కకి సైడ్ అయిపోయాడంట, తప్పించేసుకున్నాడంట అబద్ధం ఆడకూడదనే ఉద్దేశంతో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి ఏం వచ్చేసిందండి? అబద్ధం వలన శాపం వచ్చేసింది. ఆ శాపం వారిని ఏం చేసింది? నాశనంలోనికి నడిపించేసింది. హల్లెలూయా. అందుకే అబద్ధం ఎంత భయంకరమైనదో వాక్యం మనకి చాలా తేటతెల్లగా చెప్తుంది. కనుక వాక్యాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉందుముగాక. ఆమేన్. సరే, ఈ తంటంతా మాకెందుకండి పాస్టర్ గారు అని అంటే, మీరు క్లియర్గా వాక్యంలో చదివితే బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నామంటే, రాహాబుని మనం తీసుకుని ఆమె జీవితంలో నుంచి మనం ఆమె ఆడిన అబద్ధం నుంచి మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఇప్పుడు రాహాబు అబద్ధం ఆడిందా అంటే అబద్ధం ఆడింది, కానీ అది తప్పు కాదని కొంతమంది అభిప్రాయం అని కూడా మీకు చెప్పాను. హల్లెలూయా. రాహాబు అబద్ధం ఆడిందని చాలామంది నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, ఈ రోజుకి చేస్తారు, నేను కాదంటలేదు. కానీ అబద్ధం ఆడిందనేది ఖచ్చితం. కానీ అబద్ధం ఎందుకు ఆడింది అంటే, ఆ వేగులు వారిని తప్పించడానికి అబద్ధం ఆడినట్లుగా వాక్యంలో మనకు అనిపిస్తుంది. హల్లెలూయా. కానీ ఈమెలోంచి ఒక విషయాన్ని మనం నేర్చుకోవచ్చండి. ఏంటంటే, ఆమె విశ్వాసాన్ని బయలుపరుస్తూ ఒక మాట చెప్తుంది. ఏమనంటే, మీరు షీహోనికి ఏం చేశారో మాకు తెలుసు, ఓగు వారికి ఏం చేశారో మాకు తెలుసు, ఆ రాజులు ఏమైపోయారో మాకు తెలుసు, ఇంకా యొర్దాను నది ఎలాగా ఆరిపోయిందో మాకు తెలుసు, ఎర్ర సముద్రాన్ని ఎలా దాటొచ్చారో మాకు తెలుసు అని చెప్పి ప్రతి ఒక్క మాట ఒక విషయంలో చెప్పేస్తుందంట, ఒక మాటలో చెప్పేస్తుందంట. అలా వింటున్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుందో కలగదా చెప్పండి? ఖచ్చితంగా కలుగుతుంది వేగులు వారికి. ఎందుకనంటే, వాక్యం తెలియని వ్యక్తి వాక్యం ఎలా తెలిసిపోయింది ఈవిడికి అని చెప్పి ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. హల్లెలూయా. బహుశా ఆమె చూడండి, వ్యభిచారే, కానీ వ్యభిచారిగా ఉన్న ఆమె యేసు గురించి విన్న వెంటనే ఆమె మనసు మార్చుకుని ఉండొచ్చు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె హృదయం ఏం చేయబడి ఉండొచ్చు అంటే, యేసు వైపు త్రిప్పబడిన ఒక మంచి మనసుగా మారిపోయి ఉండొచ్చు. ఇట్స్ మై ఒపీనియన్. అది నా యొక్క ఆలోచన మాత్రమే. అది బహుశా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాంతో ఏకీభవించండి, ఏకీభవించకపోయినా పర్వాలేదు. స్తోత్రం చెప్పండి. అయితే అక్కడ ఒక మాట వింటది, ఒక మాట చాలా ఖచ్చితంగా, వింటిమి అని అంటాడు. హల్లెలూయా. మేము విన్నాం మీరు చేసిన ప్రతి పనిని. చూడండి, క్రైస్తవుడు అనబడిన వాడు చర్చిలోకి వచ్చి కూర్చుని ఆదరించుకుని వెళ్ళిపోయేవాడుగా ఉండకూడదండి.
దే మస్ట్ లిసన్ ఫ్రమ్ ద గాడ్. దేవుడి నుంచి వినగలిగిన ఆ యొక్క సమర్థత ఉండాలి. ఆమె అలా వినగలిగిన వారైతేనే విశ్వాసులుగా మారుతారు. వారు విశ్వాస వృద్ధి చెందుతుంది. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అబద్ధపు జీవితంలో బ్రతికిన వీరందరిలో చూడండి, అబ్రాహాము నుంచి ప్రారంభించబడిన అబద్ధం ఎవరితో ముగించబడ్డది? యోసేపుతో ముగించబడ్డది. ఎందుకు ముగించబడ్డది అంటే ఆయన విశ్వాసపు జీవితం వేరేగా ఉంది. వాళ్ళ జీవితం వేరే. అంటే వాళ్ళ విశ్వాసం ఉంది కానీ భయపడుతూ విశ్వాసంలో బ్రతుకుతున్నారు. హల్లెలూయా. కానీ యోసేపుకి భయం అనేదే లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి భయం లేదు? ప్రజల భయం లేదు, మనుష్యుల భయం లేదు. ఎవరి భయం ఎక్కువ ఉందో తెలుసా? దేవుని భయం చేత నింపబడిన వ్యక్తిత్వం యోసేపులో ఉన్నట్లుగా మనకు వాక్యాలు కనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే చూడండి, ఎవరు వింటారని భయపడ్డాడు యోసేపు? దేవుడి ఈ దుష్కార్యాన్ని చూస్తే బాబోయ్ ఇంకేమన్నా ఉందని చెప్పి ఆ పై అంగీని వదిలేసి పారిపోయాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధత అనేది ఎక్కడ వస్తుందంటే, మనం అందరూ ఉన్నప్పుడు పరిశుద్ధతను ఎవరైనా చూపించగలుగుతారండి. కానీ ఎవరు లేనప్పుడు మనం ఎవరో ఏంటో ఖచ్చితంగా మనకు తెలుసు. స్తోత్రం చెప్పండి. సో ఆ యొక్క జీవితం మస్ట్గా ఏం చేయాలంటే దేవునికి సమర్పణ కలిగిన జీవితమే ఉండాలి. ఆమేన్. గట్టిగా చెప్తారా ఒకసారి? హల్లెలూయా. ఒక వ్యభిచారి అయిన ఈమెలో చాలా మంది వచ్చి చూడండి, ఆమెని గలిబిలి చేసిన పరిస్థితి మనకు తెలుసు. హల్లెలూయా. ఆమె జీవితం ఒక వ్యసనంలో నిండిపోయిన జీవితం అని మనకు అర్థమవుతుంది. అయితే అలాంటి సమయాల్లో కూడా దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం చేత నింపబడిన వ్యక్తిత్వం ఈమెలో మనకు కనిపిస్తుంది. అందుకే ఆ వాక్యమే ఆమెను ఏం చేసిందంటే ఒక విశ్వాసిగా మార్చేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినటం వల్ల ఏం కలుగుతుందని వాక్యం చెప్తుందంటే విశ్వాసం కలిగినని చెప్తుంది. మరి ఈరోజు ప్రజలు వాక్యం వింటున్నారంటే వింటలేదండి. ఏం చేస్తున్నారో తెలుసా? పాస్టర్ గారికి సబ్జెక్ట్ ఉందా లేదా, ఆడు చెప్తున్నాడా లేదా, మార్కులు వేయాలన్నమాట. పాస్టర్ గారికి ఏం వేయాలి? మార్కులు. ఏదన్నా పొడిచేది వచ్చిందనుకోండి, కరెక్ట్గా వాక్యం వెళ్ళి పొడిచినట్టు అనిపిస్తుంది అనుకోండి, ఆడు బలిపీఠమే ఎక్కకూడదు వాళ్ళకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే వాక్యం ఏం చేస్తుంది? హృదయాన్ని ద్రవించేస్తుంది అన్నమాట. ఒక విశ్వాసం ఎలాగ అంటున్నారంటే అండి, మీ అబ్బాయి బలిపీఠం ఎక్కితే నేను చర్చికి రాను, యేసు రక్తమే జయం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు వాళ్ళు. కారణం ఏంటో తెలుసా? వాక్యం వెళ్తుంది. నేను అనుకున్నాను నన్ను తిట్టినందుకు ఏం బాధపడలేదు, కానీ వాక్యం వారిని ఏం చేసింది? సరి చేస్తుందన్నమాట. వెళ్తుంది మాట లోపలికి అని సంతోషపడ్డాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అంత పవర్ఫుల్గా వాక్యం ఏం చేస్తుంది అంటే ఖండిస్తుంది. అందుకే పేతురు అంటాడు కదా, పొడవబడిన ఉద్దేశము నాకు కావాలి ప్రభువా, నీ వాక్యము చేత నేను పొడవబడిన వాడినయ్యా, పొడవబడిన వాడిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒక అపోస్తులైన పేతురు ఎలాగంటే, మరి విశ్వాసులుగా సేవకులుగా ఉంటున్న మనం ఎంత పొడవబడాలండి? దేవుడి దగ్గర ఉంటున్న అపోస్తులుడే అలాగంటే హల్లెలూయా, మనం ఎంత పొడవబడాలి, ఎంత విశ్వాసంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. వాక్యం అండి బుజ్జగించేది కాదండి. నేను చెప్తున్నాను మరొకసారి, ఏ వాక్యమైనా బుజ్జగించే వాక్యం విన్నావా, ఖచ్చితంగా నాశనంలోకి నువ్వు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. వాక్యం అనగా నిన్ను ఖండించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి, నిన్ను స్థిరపెట్టే వాక్యంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి వాక్యం ఏంటనే మీరు విశ్వాసులుగా ఉండగలుగుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు రాహాబు అబద్ధం చెప్పింది, కానీ ఆ అబద్ధం దేవుడు ఎలా మార్చేశాడంటే సమర్థించేశాడంట. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? సమర్థించాడు. కారణం ఏంటంటే ఆమె విదేశీయుల్ని స్వదేశీయులుగా చూసింది, స్వదేశీయుల్ని విదేశీయులుగా చూసింది. ఇప్పుడు వేరే దేశం నుంచి ఈ యొక్క దేశం వచ్చారనుకోండి, వారిని మన దేశస్తులుగా చూస్తామా? చూడం కదండి. ఇప్పుడు యెరికో పట్టణానికి వచ్చిన ఈ యొక్క ఇశ్రాయేలు వేగులు వారిని ఎలా చూసిందంటే సొంత వారుగా చూసిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా చూసిన వెంటనే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఓహో ఈమె మమ్మల్ని స్వీకరించింది, యెరికో ప్రజల దగ్గర మమ్మల్ని
కాపాడింది అనే ఒక ఉద్దేశం వారిలోనికి వెళ్ళిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకేమైంది? ఎవరు విదేశీయులు చెప్పండి? విదేశీయులు ఎవరు? ఇక్కడ ఎరుకో పట్టణంలో విదేశీయులు ఎవరు? విదేశీయులుగా ఉన్నవారు ఎవరు ఇప్పుడు ప్రస్తుతం? చెప్పాలి, గట్టిగా చెప్పమ్మా. వేగులు వారు కదా. మరి స్వదేశీయులు ఎవరో? ఎరుకో పట్టణస్థులు కదా. ఎరుకో పట్టణస్థులనేమో ఎలా చూస్తుందంట? ఇప్పుడు పక్క దేశపు వాళ్ళ కింద చూస్తుందంట. కానీ వీళ్ళ మాత్రం సొంత ప్రజల కింద చూస్తుందంట. స్తోత్రం చెప్పండి. అందుకే ఆమె ఏ పౌరుషత్వాన్ని పొందుకుందంటే ఇశ్రాయేలు పౌరుషత్వాన్ని పొందుకుందంట. ఒకవేళ మీరు హైదరాబాద్ వెళ్ళారనుకోండి, హైదరాబాద్లో నేను 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఓటు హక్కు వస్తుంది కదా. ఓటు హక్కు ఉంటుందిలే, ప్రతి సంవత్సరం ఉంటుంది. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఏం చేయాలి? మనం ఉపయోగించుకోవాలి కదా. సో అలా ఉపయోగించుకునేటప్పుడు నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను 20 సంవత్సరాలు బట్టి, కాబట్టి నేను ఇక్కడే వేస్తానండి ఓటు అంటే కుదురుతుందా? నీ హక్కు ఎక్కడుంది? అదే అండి, సొంత ఊరు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో లేదు కదా. హల్లెలూయా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆ యొక్క దేశం నుంచి, ఆ యొక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం వచ్చి ఏం చేయాలి? ఖచ్చితంగా వినియోగించుకోవాలి. నేను వినియోగించుకోనంటే తర్వాత సంగతి. స్తోత్రం చెప్పండి. కానీ నీ పౌరుషత్వం ఎక్కడుంది? ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎరుకో పట్టణస్థురాలుగా ఉన్న ఈమె ఎలా మారిపోయింది తెలుసా? ఇశ్రాయేలు పౌరుషత్వంలోనికి వెళ్ళిపోయిందంట. స్తోత్రం చెప్పండి. చూడండి, ఇక్కడికి వచ్చి వినియోగించుకుంటేనే నెలకొకసారి ఏమొస్తాయి? ఫంక్షన్లు వస్తాయి కదా. నెలకొకసారి ఏమొస్తాయి? ఇప్పుడు మహిళలకు, ప్రతి మహిళకి ఎంత అవి వస్తాయి. ఇంకేమొస్తాయి? ఇంకా చాలా వస్తున్నాయి కదా. సో అవన్నీ రావాలంటే ఎక్కడ ఉపయోగించుకోవాలి? ఇక్కడే ఉపయోగించాలి. అక్కడ ఉపయోగిస్తానంటే అక్కడ ఉంటున్న ఆయన ఎవరు కదా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఎవరు కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఉపయోగించుకునేది అక్కడ మనం ఖచ్చితంగా హక్కును ఉపయోగించుకోవాలి. కానీ ఈమె ధైర్యంగా అంటే అండి, ఏమి కోల్పోయినా పర్లేదు, ఏమి కోల్పోయినా పర్లేదు, కానీ నేను ఇశ్రాయేలు పౌరుషత్వాన్ని కలిగి ఉంటాను అన్నమాట. స్తోత్రం చెప్పండి. రాబోయే దినాల్లో ఒకవేళ అలాంటి పరిస్థితి మీకు వస్తే మీరు ఏం చేయబోతున్నారనేది ఒక ఆలోచనలోనికి రండి ఇప్పుడే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు హక్కును కలిగి ఉండడానికి, ఒకవేళ మీరు లోక హక్కును కలిగి ఉండడానికి ఒకవేళ మీరు వినియోగించాలని ఆశపడుతున్నారా, లేకపోతే పరలోక హక్కును కలిగి ఉండడానికి మీ యొక్క స్థితిని, మీ యొక్క విశ్వాసాన్ని ఉపయోగించుకునేవారుగా ఉంటారో, మీరు ఇప్పుడే తీర్మానం తీసుకుని అప్పటికి సిద్ధపడాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆమేన్. ఎరుకో రాజు కింద ఉన్న ఈమె ఇప్పుడు ఏ రాజు కిందకి వెళ్ళిపోయిందో తెలుసా? రాజులకు రాజైన యేసుక్రీస్తు వారి అధికారం కిందకి వెళ్ళిపోయిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక శాపగ్రస్తమైన ప్రదేశంలో ఉంటున్న ఈమె ఆ శాపగ్రస్తమైన రాజు దగ్గర నుంచి ఆశీర్వదింపబడుతున్న యేసయ్య రాజు అనే అధికారం కిందకి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్తారు ఒకసారి. మరొకసారి చెప్తున్నాను వినండి. యేసు అనే అధికారంలోనికి ఆమె వచ్చింది. ఆమె ఏ అధికారంలోంచి చెప్పాలి? ఏ అధికారంలోకి వచ్చింది చెప్పాలి, మీరు చెప్పాలి. ఎరుకో రాజు అధికారంలోంచి యేసుక్రీస్తు వారి యొక్క అధికారంలోకి వచ్చింది. స్తోత్రం చెప్పాలి. రైట్. ఇప్పుడు దేవుడు మనల్ని గౌరవిస్తాడండి. మంచి పని చేయకపోతే ఇంకా మంచి మాట చెప్పాలి. మీరు చెప్పిన మాట మంచిదే, కానీ మరొక మంచి మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇంకెవరైనా చెప్తారా? రాహాబుని దేవుడు గౌరవించాడా? మరి దేవుడు మనల్ని గౌరవిస్తాడా? ఎప్పుడు గౌరవిస్తారు చెప్పమ్మా. ఆయనకి తగినట్లుగా దగ్గరికి వచ్చారు, కానీ
ఇంకా మీరు దాన్ని రీచ్ అవుట్ అవ్వలేదు. మీరు చెప్తారా? మీరే చెప్పండి అన్నట్టుంది. హల్లెలూయా. ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చు వారికి మాత్రమే గౌరవాన్ని పొందుకునే వ్యక్తులుగా మారుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, నలుగురి దగ్గర గౌరవించడం లేదనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తారు? లాగి పెట్టి 2 లాగుతారు మీరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు అనుకోండి, ఊరుకుంటారా మీరు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊరుకోరు కదా. సరే, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి ఏం చెప్పినా మిమ్మల్ని మీ యొక్క ఉద్దేశాన్ని బట్టి వెళ్తేనే మీరు గౌరవిస్తారు కదా. అలా వెళ్ళకుండా ఉంటే కనుక మీరు ఏం చేయలేరు? గౌరవించలేరు కదండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశస్త్రాలు ఏమి కాదు, ఎరుకో పట్టణస్త్రాలుగా ఉంది, ఒక వేశ్యగా ఉంది, వ్యభిచారంగా ఉంది. కానీ ఈమెని దేవుడు గౌరవించాడంట. కారణం ఏంటో తెలుసా? దేవుడు చిత్తాన్ని ఆమె చేయగలిగింది. ఆమేన్. హల్లెలూయా. ఎలా చేయగలిగింది అంటే వాక్యం ఆమెలో ఉంది. వాక్యమే ఆమెను ఏం చేసిందంటే విశ్వాసంతో అలాంటి క్రియలు చేయగలిగిన వారుగా ఆమెను మార్చేసింది. నేను చెప్తానండి, వాక్యం ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని పుట్టిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే నీతిగా మార్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుంది? నీతిగా బతికేటట్లుగా మారుస్తుంది. అందుకే వాక్యం మనలోనికి వెళ్ళాలి, అప్పుడు విశ్వాసం మనకు వస్తుంది. విశ్వాసం మనలోకి వచ్చిన తర్వాత మనం ఎలా మారుతాం? నీతిమంతులుగా మారిపోతాం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈమె చేసిన పని ఏంటంటే వాళ్ళిద్దరిని కాపాడడం చాలా సాహసమైన పని. ఒక ఆడబిడ్డ ఏం చేసింది? వీళ్ళిద్దరిని కాపాడింది, మగవారిని ఇద్దరిని కాపాడింది. సామాన్యమైన విషయం ఏం కాదు. వాళ్ళు లోపలికి వచ్చి దమ్మిగబడి మొత్తం అంతా వెతికితే వాళ్ళు దొరికితే ఈమెకి చావే. ఇంకా భయంకరంగా చంపున ఆమెను తునకలుగా నరికినేమో, ఏం చేసినా మనకు తెలియదు. కానీ వాక్యంలో చాలా జాగ్రత్తగా మీరు గమనించగలిగితే సాహసం చేసి భయపడకుండా కాపాడిందంట. స్తోత్రం చెప్పండి. నేను చెప్తానండి, కొన్ని సందర్భాల్లో మీకు ఎదురయ్యే సమస్యలను బట్టి నువ్వు భయపడిపోతున్నావేమో, కొన్ని ఇబ్బందులను బట్టి భయపడిపోతున్నావేమో. నేను చెప్తాను, అలాంటి వాటికి భయపడకుండా నిలబడితే విశ్వాసంతో దేవుడు నీకు విజయం ఇస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమస్యను చూసి ఆ రాజు ఇలాంటి వాడు కదా అని చెప్పి ఆమె భయపడలేదు, ఆమె చంపుతాడు కదా అని భయపడలేదు. హల్లెలూయా. చాలామంది అండి చాలా విషయాలకి భయపడుతూ ఈరోజు విశ్వాసములో జీవితంలోంచి దిగజారిపోయే పరిస్థితి లేదండి? లేదా? ఖచ్చితంగా ఉంది. అబద్ధపు జీవితాన్ని బతికే వాళ్ళు లేరా? ఉన్నారు ఖచ్చితంగా. సో అలాంటి అబద్ధపు జీవితం లేకుండా బ్రతకాలంటే వాక్యం నీలోకి వెళ్ళాలి. వాక్యం నీలోకి వెళ్తే విశ్వాసం నీలో పుడుతుంది. విశ్వాసం పుట్టిన వెంటనే నువ్వేం చేయగలుగుతావు? నీతిగా మారగలుగుతావు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. గట్టిగా చెప్పాలి. ఎబ్రీ రచయిత అయిన పౌలు గారు ఎలా అంటారు, ఏమనంటే యాకోబు పత్రికలో కూడా ఆమె వృత్తి గురించి రాయలేదండి. ఆమె వృత్తి ఏంటి? విశ్వాస వీరుల పట్టికల్లో రాశారంట. ఎబ్రీయుల 13వ అధ్యాయం అంతా మీరు ఇంటికి పోయి చదువుకుంటే, రానా కూర్చో, 13వ అధ్యాయం అంతా ఇంటికి పోయి చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. విశ్వాస వీరుల పట్టిక అంటారు దాన్ని. ఏ పట్టిక? కొద్దిగా మాట్లాడాలి, మీరు మాట్లాడితే కొద్దిగా బాగా వినగలుగుతారు. అందరూ చెప్పండి, విశ్వాస వీరుల పట్టిక. సో ఈ విశ్వాస వీరుల పట్టికలో ఎవరిని పెట్టేశాడో తెలుసా దేవుడు? రాహాము. ఒకసారి గట్టిగా చేపలు కొట్టి దేని మేము పడదాం. హల్లెలూయా. ఎరుకోలో ఈవిడ పరిస్థితి ఏంటి? వేశ్య. ఎక్కడుండేది ఈవిడ? ఎవ్వరికి తెలియని ప్రాంతంలో కొండ మీద ఆ గోడకు ఆనుకుని ఆ కొండ మీద ఏం చేస్తుంది? ఒకే ఒక గది ఉంది. బిక్కు బిక్కు అనుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉంది. కానీ ఈవిడ జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో తెలుసా? విశ్వాస వీరుల పట్టికలో పెట్టేసేటట్లుగా ఆమె జీవితం మారిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఆవిడ జీవితం ఎలా మారిందో తెలుసండి. ఇంకా గౌరవించాడు ఆయన. ఎలా గౌరవించాడో తెలుసా? యేసు ప్రభులు వారి యొక్క వంశావళిలో పెట్టేశాడంట. అబ్బా, స్తోత్రం చెప్పండి. 14 తరాల్లో ఒక తరం ఈవిడ. హల్లెలూయా. రూతు, బోయజు, రాహాబు,
ఇలాగా ఆ 14 తరాల్లో ఒక తరం కింద రాహాబును కూడా పెట్టేశాడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ఆ 14 తరాలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే అక్కడ యేసు ప్రభులు వారు అబద్ధం గురించి ప్రస్తావన తెమ్మని వారికి చెప్పలేదు. అందుకే ఎబ్రీ పత్రికలో కానీ యాకోబు పత్రికలో కానీ అసలు అబద్ధం చెప్పినట్లు ప్రస్తావన లేదు. ఆమె వృత్తి కూడా ఆమె ఏం చేసిందో కూడా రాయలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి దేవుడు ఎంత ఆమెను గౌరవించాడో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక వ్యక్తి అంటున్నాడు, రెస్పెక్ట్ ఇవ్వాలయ్యా. ఏమివ్వాలి? రెస్పెక్ట్. యు షుడ్ గివ్ రెస్పెక్ట్ ఫర్ మీ. హల్లెలూయా. మళ్ళీ అదే వ్యక్తి దగ్గరికి ఒక పాస్టర్కి వెళ్ళాం అనుకోండి, కాల్ వేసి కూర్చుంటాడు. స్తోత్రం చెప్పండి. మరి అక్కడ ఏమైంది రెస్పెక్ట్? స్తోత్రం చెప్పండి. అంటే ఒక సేవకుడిగా నన్ను గౌరవించలేని వ్యక్తిని నేను గౌరవించాలి. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. అది నా బాధ్యత, నేను చేయగలను. ఆమేన్. అదే వ్యక్తి ఒకవేళ నా మీద కోపంతో ఉన్న వ్యక్తి అనుకోండి, నేను వెళ్ళాను అనుకోండి, కాల్ వేసి కూర్చున్న వ్యక్తి కాల్ తీస్తాడా? అది మాట చూశారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు అన్న మాటలే అమ్మా, నేను ఏం చెప్పలేదు. స్తోత్రం చెప్పండి. బాగా అర్థం చేసుకోండి. నేను ఏం మాట్లాడినా వాక్యానుసారంగానే మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తాం. గౌరవం కలిగిన వ్యక్తిత్వం నీకు లేకపోవచ్చు, కానీ దేవుడికి ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా ఏ పని చేసినా ద గాడ్ విల్ హానర్ యూ. ఆమేన్. చూడండి, స్టెఫన్ అంట అంతియోకియా, లుస్త్రా, తర్వాత అలా ప్రాంతాలు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడంట. అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్న యూదులు ఎవరంటే క్రైస్తవులు. యూదులు అంటే ఎవరో దేవుని కలిగిన వ్యక్తులు. వీళ్ళు యేసుని నమ్మరండి. సో యేసు గురించి ఈయన ప్రకటిస్తున్నాడు. అక్కడ పోయి ప్రకటిస్తూ ఉంటే ఈయన దగ్గరికి వచ్చి రాళ్ళతో కొట్టారంట. ఏం చేశారు? స్టెఫన్ ఏం చేశారంట? రాళ్ళతో కొట్టారంట. చచ్చిపోయాడు. రాళ్ళు కుప్ప, పెద్ద కుప్ప అయిపోయింది. దాంట్లో ఊపిరాడక చచ్చిపోయాడు. ఆ రాళ్ళతో కొట్టిన తర్వాత కొట్టిన ఆ కొన్ని నిమిషాలకి చనిపోయిన వెంటనే దేవదూతలన్నీ లేచి నిలబడ్డాయంట. ఎక్కడ? పరలోకంలో. స్తోత్రం చెప్పండి. దేవదూతలు అన్నీ లేచి నిలబడ్డాయంట. ఈవెన్ సాక్షాత్తు యేసు ప్రభులు వారే లేచారంట. స్తోత్రం చెప్పండి. గట్టిగా చేపలు కొడతారు ఒకసారి. హల్లెలూయా. ఎవరు లేచి నిలబడ్డారమ్మా? యేసు ప్రభులు వారు లేచి నిలబడ్డారంట. ఎందుకు నిలబడ్డారో తెలుసా? హతసాక్షిగా మారిపోయిన స్టెఫన్ని ఆహ్వానించడానికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడి చిత్తమైతే ఒకవేళ హతసాక్ష్య జాబితాలో నువ్వు ఉంటే ద గాడ్ విల్ హానర్ యూ లైక్ స్టెఫన్. హల్లెలూయా. స్టెఫన్ ఎలాగైతే గౌరవించాడో నిన్ను కూడా అలా గౌరవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ హతసాక్ష్య జాబితాలో ఉంటే హల్లెలూయా. ఒకవేళ లేకుండా పేకెట్కి వెళ్ళి నేను ఏసైనా నమ్ముకున్నా, నన్ను ఏసారా బాబు అంటే ఏసు రక్తం ఏం చెయ్యం, నరకానికి పోతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి పనులు చేయొద్దు దయచేసి. జాగ్రత్తగా మీరు దేవుడి వాక్యాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఆమె విశ్వాసాన్ని నీతిని మాత్రమే రాశాడా? అబద్ధం ఆడింది ఈవిడ, లేకపోతే ఈవిడి ఏం చేసింది? పాపం చేసింది, వ్యభిచారం చేసింది అని రాశాడా? మనమైతేనండి, హల్లెలూయా. అంటే ఫ్రమ్ స్టార్టింగ్ అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఉన్నదాన్ని గొడవ వచ్చింది అనుకోండి, లాక్కుంటూ లైన్గా వరుసగా వస్తాయన్నమాట. చూడండి, చైన్ ఉంటుంది కదా, గొలుసుకి మీరు అతికించుకుంటూ వస్తారన్నమాట. ఒక్కొక్కటే. కొంతమందికి తెంపడం అంటే ఇష్టం, మీరు అతికించుకుంటూ వస్తారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అమ్మ, మీరు వెనకాల నాకు స్పందిస్తూ ఉంటే నాకు ఎలాగుందంటే, అమ్మో అయ్యో అంటుంటే నాకు ఎలాగుంది, ఏదో మీకోసం చెప్తున్నట్టు ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. నేనండి నా వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతున్నాను, మీరు మాత్రం విమర్శలు చేసుకోవద్దు దయచేసి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను అంటానండి, ఈమె ఒక తల్లిగా మారిపోయింది ఇప్పుడు. ఆమె
రాహబ్ ఎలా మారిపోయింది? క్రీస్తు ప్రభుల వారికి ఒక తల్లిగా మారిపోయింది. ఆ యొక్క జాబితాలోనికి వెళ్ళిపోయింది. అంత గౌరవాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఒక పాపి అని మనం అనుకోవచ్చు, వాడు భయంకరమైన జీవితం కలిగిన వాడు అని మనం అనుకోవచ్చు, కానీ ద గాడ్ ఈజ్ సీయింగ్ వెరీ ఆనర్ టు దెమ్. హల్లెలూయా. వారు ఎలాగున్నా దేవుడికి ఏం కావాలో తెలుసా? దేవుడి చిత్తానుసారంగా చేసే జీవితం. స్తోత్రం చెప్పండి, ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా చేసే జీవితం ఎవరు కలిగి ఉన్నా దేవుడు గౌరవిస్తాడండి. హల్లెలూయా. అది ప్రార్థన కావచ్చు, వాక్యం కావచ్చు, నీ నడవడిక కావచ్చు, దేవుడి చిత్తమై ఉండాలి. దేవుడి చిత్తం లేకపోతే, దేవుడి చిత్తానుసారంగా నువ్వు వెళ్ళకపోతే, ఎవ్వరు నేను గౌరవించిన ఈ లోకంలో దేవుడు నిన్ను గౌరవించకపోతే నువ్వు చేసిన భక్తి వ్యర్థమైపోతుంది, నువ్వు కాపాడుకున్న విశ్వాసం వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. ఒకవేళ ఇప్పటివరకు నువ్వు కాపాడుకున్న విశ్వాసం ఏమైపోతుంది తెలుసా? బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతుంది. జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఇంకా మంత్రస్థానాలు అంటండి, ఫరో రాజు అన్నాడంట, ఇదిగో ఎబ్రీ పిల్లలు ప్రతి ఒక్కరిని చంపేయండి, తొలిచూలు పిల్లలందరినీ ఏం చేయాలన్నాడమ్మా కుమారి గారు? చెప్పండి, ఏం చేయమన్నాడు? నువ్వు కుమారి బాబు, మరి నువ్వు చెప్తావు ఎందుకు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి ఏం చేయమన్నా చెప్పండి కుమారి గారు. ఆయన చెప్పాడు కదా, చెప్పండి గట్టిగా. చంపేయమన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫరో చంపేయమంటే ఆ మంత్రసానులు అన్నారంట, చాలా జ్ఞానంగా మాట్లాడారంట అండి. హల్లెలూయా. ఒకసారి చదువుతారా వాక్యం? నిర్గమకాండం 1వ అధ్యాయంలోనికి రండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? ఎబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీలు వంటి వారు కాదు, వారు చాలా చురుకైన వాళ్ళు. మంత్రశాల అక్కడికి వెళ్ళకముందే స్తోత్రం కలుగును గాక. ఆమేన్. గట్టిగా చెప్పాలి. 17వ వచనం చదివితే మీకు క్లియర్గా ఉంటుందండి. అయితే ఆ మంత్రశాలు దేవునికి భయపడి, ఎవరికి భయపడ్డారంట? చూశారు? మంత్రం వేసే ఆ మంత్రగతులకి ఎవరు భయం వచ్చింది? వాళ్ళకన్నా భయం ఉంది, కానీ ఈరోజు విశ్వాసులకి, సేవకులకి భయం లేదు. స్తోత్రం చెప్తారా? ఎంత మంచి వాళ్ళుగా తయారైపోయాం మనం. హల్లెలూయా. సమాజం మనం చూసి తిట్టుకునే అంత దౌర్భాగ్యులుగా, అలాంటి దుస్థితిని మనం తెచ్చేసుకునేవారుగా మనం మారిపోవడానికి వీలు లేదండి. స్తోత్రం చెప్పండి. మంత్రశాలను అంటే దేవునికి భయపడి అంటున్నారు. ఏమన్నా తెలుసా? ఫరో రాజు కన్నా తెలివిగా మాట్లాడుతున్నారంట. ఫరో రాజు మాట్లాడే తెలివికి వీరి తెలివిని కొద్దిగా పై అని చేసి మాట్లాడుతున్నారా? దేవునికి భయపడి మనసులో దేవుడు మనల్ని ఊరుకుంటాడా? ఎబ్రీల్ని చంపేస్తే ఊరుకోడు కదా. ఆయన కోపం మన మీద మండిపోతుంది. ఆయన కోపం మన మీదకి వచ్చిందా ఖచ్చితంగా చచ్చిపోతాం అని చెప్పి ఇద్దరు స్త్రీలు అంటండి. వారి పేర్లు కూడా రాయబడ్డాయి. చూడండి 15వ వచనం. షెఫ్రా ఫూయా. అందరూ చెప్పండి. షెఫ్రా ఫూయా. గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. నువ్వు చెప్పు నాన్న. షెఫ్రా ఫూయా. మా ఎమ్మానేలే చెప్తలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళిద్దరూ వ్యక్తులు ఏం చేశారంటే, బాబు మేము వెళ్ళకముందే వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు, చాలా ఫాస్ట్గా ఉంటారు ఖండంలో, మేము వెళ్ళకముందే పిల్లల్ని కనేస్తారు, మేము వెళ్ళి చెప్పకముందే, ఇలా ప్రసవం చేయకముందే వాళ్ళు ప్రసవించేస్తారు, కనుక మా అవసరం వాళ్ళకి ఉండదు అని తెలివిగా తప్పించుకున్నారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అబద్ధం చెప్పడానికి కూడా ఎలాగ ఉండాలి? తప్పించేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు ఎవడైనా సరే అలా తప్పించుకునే తత్వం కలిగి ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిగతా విషయాల్లో ఎస్కేప్ అవ్వమంటే మాత్రం ఎస్కేప్ అవ్వరు. సినిమాకి వెళ్దామంటే వెంటనే ఏమా కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సినిమాకి వెళ్దామంటే వచ్చేస్తున్నాను, ఎంతసేపు కదా, ఒక్క నిమిషం రెడీ అయిపోతుంది. చర్చ్కి వెళ్దామంటే, సండే స్కూల్కి వెళ్దామంటే హల్లెలూయా. పోనీ మీటింగ్ సువార్తకి వెళ్దామంటే రేపు చూద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. నేను చెప్తున్నానండి, వాక్యం చెప్తుంది, చాలా జాగ్రత్తగా మీరు గమనించు. మంత్రస్వాములంట దేవునికి భయపడంట, వాళ్ళు తప్పించేసుకున్నారంట. అందుకే దేవుడు అంట వారిని గౌరవించాడంట. వారిని కూడా గౌరవించాడు. ఏంటి, మంత్రస్వాములను కూడా గౌరవించాడు. ఆమె దేవుని చిత్తం చేస్తే ఎవరు నన్ను గౌరవిస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నేను అంటానండి, అబద్ధాల కంటే విశ్వాసం గొప్పదే, నమ్మకం గొప్పదే. హల్లెలూయా. నీ జీవితం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నావు ఒకసారి ప్రశ్న వేసుకో. నేను చెప్తున్నప్పుడు ప్రతి మాటని కూడా నువ్వు ధ్యానపూర్వకంగా విను. నీ లోపలికి వెళ్ళని, నీ హృదయంలోకి వెళ్ళని, నీ శరీరంలోకి, నీ అవయవాల్లోనికి, ప్రతి నరాల్లోనికి వెళ్ళనివ్వండి. అప్పుడు మీరు ఆలోచించండి, మీ బ్రతుకు ఎలాగుంది. మీ వాక్యానుసారమైన బ్రతుకులో ఉన్నావా, అబద్ధపు జీవిత బ్రతుకులో ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచించగలిగితే నీకు తెలుస్తుంది నువ్వు ఎలా బతుకుతున్నావా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు ఎప్పుడైనా సరే నా కొరకు మాట్లాడుతున్నాడు దేవుడు అని వినాలి. ఆమె అప్పుడు మీలోనికి వెళ్తుంది. అసలు విశ్వాసులకు అబద్ధాలు అవసరమా? కానీ మనం అదే పట్టుకుంటాం, ఆ అబద్ధపు జీవితాల్లోనే బ్రతికేస్తాం. భయం లేని జీవితం మందే. స్తోత్రం చెప్తారు గట్టిగా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసండి, అబద్ధాలు ఆడేవాడు అనుకుంటాడంట, ఒక అబద్ధం ఆడేసిన తర్వాత ఎవరన్నా నమ్మారు అనుకోండి, కొండను బద్దలు కొట్టేసినంత శక్తి పొందేసుకున్నట్టు ఫీల్ అయిపోతాడంట. అర్థమవుతుందండి మీకు? ఒక అబద్ధం నమ్మేశారు అనుకోండి, అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నానే, ఈవిడ గారు వెళ్ళి వాళ్ళ ఆయన గారితో అబద్ధం చెప్పింది అనుకోండి, ఆయన నమ్మేశాడు అనుకోండి, ఓహో మా ఆయన గారితో అబద్ధాలు ఆడితే ఖచ్చితంగా నమ్ముతాడు మాట అని చెప్పి ఇంకా అబద్ధాలు చెప్తుందా చెప్తా ఆవిడ ఏమనుకోదని ఆవిడని ఉపయోగించుకున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈయన నమ్మేస్తున్నాడు. ఇప్పుడు ఈవిడ బా ఏం చెప్పాను కదా అనుకుంటారు లేదా? ఎరా చాలాసార్లు అనుకున్నా కదా నువ్వు. మారు మనసు పొందు ఈరోజు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఇంట్రెస్ట్గా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అందుకే అండి, అబద్ధం ఆడేటప్పుడు కూడా మనం ఎలా మాట్లాడాలి? బాబోయ్ ఇది మనకే అవసరమైంది కాదు. పదాజ్ఞలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా ప్రభు, మీరు అబద్ధము ఆడకండి అన్నాడు. మనం ఆడకండి అంటే మనం ఏం చేస్తాం? పొద్దున్న లేచిన వెంటనే 24 గంటలకి అదే పని మంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిమిషానికి ఒక పని, నిమిషానికి ఒక అబద్ధం, గంటకు ఒక 4-5 అబద్ధాలన్నా ఆడాలి, లేకపోతే నిద్ర పట్టదు మనకి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలామందిలో సమస్య ఇదే మారిపోయిందండి. ఈరోజు విశ్వాసుల్లో ఇదే సమస్యతో సతమతం అయిపోతున్నారు. అందుకే నేను చెప్తున్నానండి, తమలో ఉన్న ప్రతి ఒక్క హృదయం, ప్రతి తలంపు, ప్రతి మనస్సు ఏం చేయాలో తెలుసు? పొద్దున్న లేచిన వెంటనే యేసయ్య నీ రక్తం చేత నన్ను కడుగు ప్రభువా, నేను అబద్ధపు జీవితంలో బ్రతకకుండా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని చెప్పి దేవుడి దగ్గర ఒప్పుకుని అప్పుడు మాట్లాడాలి. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. పోయిన వారం మీకు చెప్పాను, దేవుడు చూడండి, మీకు ఫిలదెల్ఫియా సంఘం కోసం చెప్తున్నాను, దాంట్లో సత్యస్వరూపమును ధరించిన వాడు అని చెప్పాను కదా. సత్యస్వారూప్యమును ధరించిన వాడు అని చెప్పాను. హల్లెలూయా. నెంబర్ 1 ఆయన దావీదు తాళపు చెవులు గలవాడుగా పరిచయం చేసుకున్నాడు. నెంబర్ 2 సత్యస్వరూపుడిగా పరిచయం చేసుకున్నాడు. నెంబర్ 3 పరిశుద్ధుడిగా ఆయన పరిచయం చేసుకున్నాడు. దాంట్లో నెంబర్ 2 మనం చూద్దాం. సత్యస్వరూపి అంటే అర్థం ఏంటంటే యథార్థంగా పలికేవాడని అర్థం. ఆమె వాళ్ళు దేవునికి కావాలి. ఆమేన్. సత్యం పలికేవాడు చూడండి, లోకల్ ఒక సామెత ఉంటుంది, హరిశ్చంద్రుడు అని ఉంటుంది కదా. సత్యం పలికేవాడు అంటే ఎవరంట? హరిశ్చంద్రుడు అని ఉంటుంది. మనం హరిశ్చంద్రులు గట్రా అవ్వక్కలేదు, దేవునికి యథార్థత కలిగిన వారుగా మారుదుము కాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోహాను సువార్త 14:6 అంటాడు కదా, ప్రభు అందుకే మాట్లాడుతున్నాడు. యేసు ప్రభులు వారు ఇలా చెప్తున్నారు, నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. సత్యం అంటే ఎవరో? నిజం పలికివాడు నోట నుండి వచ్చే మాటలు అంటేనే ప్రభుకి ఇష్టం. అబద్ధం దేవునికి హేయములు, అసహ్యం, ఇష్టం ఉండదు ఆయనకి. స్తోత్రం చెప్పండి. కయ్యోనంట ఏబేలుని చంపేసి కయ్యోను మళ్ళీ యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్తే కయ్యోను అడిగాడంట, దేవుడు బాబు కయ్యోను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడంట. అడిగితే వెంటనే అన్నాడంట, ఏమో నాకు తెలియదు ప్రభు అన్నాడంట.
దేవుడికి తెలీదా? తెలుసు. కానీ ఇటు నిజం చెప్తాడేమో, పశ్చాత్తాపం పొందుతాడేమో, కనీసం ఒప్పుకుంటాడేమో అని అడిగాడు. ఈరోజు చాలాసార్లు దేవుడు వాక్యం నీతో మాట్లాడింది. అమ్మా వినాలి. అందరితో దేవుడు వాక్యం మాట్లాడింది. ఎన్నిసార్లు వాక్యం నీతో మాట్లాడుతుంది. నీలో పశ్చాత్తాప జీవితం రావట్లేదు చూడు. పశ్చాత్తాప జీవితం రావట్లేదు చూడు. ఒప్పుకునే మనసు రావట్లేదు చూడు. అది దేవునికి దూరం చేస్తుంది. హల్లెలూయా. తర్వాత కయ్యను జీవితం ఏమైపోయిందో తెలుసండి? నాశనం అయిపోయింది. ఈరోజు ఇంకా కృపకాలం కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావు. హల్లెలూయా. కానీ అప్పుడు పనిష్మెంట్ ఎలాగుండేది తెలుసా? వెంటనే ఉగ్రత దిగొచ్చేది. స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఆ పితరుల కాలంలో జరిగిన ఆ పనిష్మెంటే కానీ ఈ రోజుకి ఉండుంటే ఎవరో బ్రతుకుండవేమో. స్తోత్రం చెప్పండి. కృపా యుగములో మనం ఉన్నాం. అందుకే దేవుడు ఇంకా నేనేం చేస్తున్నాడు? ఎన్నో అబద్ధపు జీవితాలు బతుకు, ఎంత అబద్ధపు బతుకు బతికేసినా ప్రభు నేను ఇంకా కనికరిస్తున్నాడు. స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఇంకా ఏం చేస్తుందో తెలుసా? అబద్ధపు జీవితం దేవుని మార్గం నుండి తప్పించేస్తుంది మనల్ని. మనం దేవుని మార్గంలో ఉండకుండా లోకపు మార్గంలోకి వెళ్ళిపోయేలా చేసేది అబద్ధం. అందుకే వాక్యంలో మీరు గమనించగలిగితే కీర్తన 58వ అధ్యాయము 3వ వాక్యం చదువుతారండి. కీర్తన 58వ అధ్యాయం 3వ వాక్యం. తల్లి కడుపున పుట్టినది మొదలుకుని భక్తిహీనులు ఏ బుద్ధి కలిగి ఉన్నారంట? విపరీత బుద్ధి కలిగి ఉన్నారంట. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పుట్టిన తోడనే ఏం చేస్తున్నాడంట? తల్లి కడుపున పుట్టినది మొదలుకుని ఎలాగున్నారంట? భక్తిహీనులుగా ఉన్నవారంట. బుద్ధిహీనత కలిగి ఉంటారు. విపరీతమైన బుద్ధిహీనత ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు ఎప్పుడు అబద్ధమే మాట్లాడతారు. ఈ తల్లి కడుపులో ఉన్నవాడు కూడా ఎలా మారిపోతాడు? అబద్ధికుడిగానే మారిపోతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో అందుకే దేవుడు అంటున్నాడు, పుట్టిన తోడనే అబద్ధములాడుతూ వారు తప్పిపోయారు. అలాంటి భ్రష్టపు జీవితంలోనికి వారు వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనుషులు ఉన్న భ్రష్టపు జీవితంలో ఒకటి ఏంటంటే అబద్ధపు ఆడమే భ్రష్టపు జీవితం. స్తోత్రం చెప్పండి. ఈ ప్రతి వ్యక్తిలో ఫస్ట్లో చాలా తక్కువగా ఉంటుంది, అలాగే ఎక్కువైపోతుంది. స్తోత్రం చెప్పండి. అందుకే బాలప్రాయం నుంచే మన పిల్లలు అబద్ధంలు ఆడుతుంటే మనం ఏం చేయాలి? తిట్టాలి, హెచ్చరించాలని. హల్లెలూయా. నేను ఇంటికి వెళ్ళగానే మా వాడు ఏమంటాడు తెలుసా? ఇప్పటికీ అంటాడు, అమ్మ కొట్టింది అంటాడు. ఆవిడ కొట్టింది ఎప్పుడో. హల్లెలూయా. నన్ను చూడగానే ఏం గుర్తొస్తుంది? అది అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే వాళ్ళ అమ్మని కొట్టాలి. ఆడు ఉద్దేశం పెట్టి మా నాన్నకి చెప్తే మా అమ్మని కొడతాడు. సో మా అమ్మనే ఎలాగన్నా కొట్టించాలి మా నాన్న వచ్చినప్పుడు. ఒకవేళ కొట్టకపోయినా అదే చెప్తాడు. హల్లెలూయా. ఒకసారి 2 సార్లు కొట్టాను. ఎందుకో నాకు కూడా మనసు అనిపించలేదు. అది చెప్పిన వెంటనే సర్లే ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి, ఏమన్నా కొట్టావు అని చెప్పి ఇలా కొట్టినట్టు యాక్ట్ చేసినట్టు చేస్తాం కదా, అలా చేసి చూపించాను అడిగి. ఇంకా అడిగి అలవాటు అయిపోయింది. హల్లెలూయా. ఇప్పటికీ చెప్తా ఉంటా. అప్పుడు నేను ఇప్పుడు కానీ మాట్లాడేమంటే దువ్వాన్ని ఎట్టుకుని కొడతాను అంటాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ అమ్మకి భయపడ్డా కానీ నాకు చాలా భయపడతాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి దువ్వాన్ని చేసాను ఎందుకో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దువ్వాను ఆడుతుంటే భయపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనం ఎందుకు ఆ దువ్వాను వాడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆడి మార్గం తప్పిపోకూడదు. ఆమేన్. అది వాడితే ఖచ్చితంగా, ఆ బెత్తం వాడితే ఖచ్చితంగా ఏం చేస్తారు? భయం పొందుతారు. స్తోత్రం చెప్పండి. మనం కొట్టవలసిన అవసరం లేదండి. తీయనా అన్నామంటే వాడికి ఏంటి? భయం పడుతుంది. ఓ కొడతాడు మాట మా నాన్న ఈ మాట మాట్లాడితే అని భయం రావాలి. మరి మనకు ఆ భయం వస్తుందా? రావట్లే. వాక్యం ఎంత వింటున్నా, వాక్యం ఎంత హెచ్చరిస్తున్నా, నీకు భయం రావట్లేదు. కొట్టాలి మాట మనల్ని ఏం చేయాలి? ఒకసారి కొడితే అప్పుడు బుద్ధి వస్తుంది అన్నమాట. స్తోత్రం చెప్పండి. వాళ్ళు కొన్నిసార్లు సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసండి? కొన్నిసార్లు నువ్వు కష్టాల పాలు ఎందుకు అయిపోతున్నావో తెలుసా? ఇందుకే ఆయన భయపెడుతున్నాడు, నేను బుద్ధి చెప్తున్నాడు నీకు. ఈ జీవితంలో నువ్వు బ్రతకూడదు, నువ్వు లేవాలి.
ఒక వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళానండి. ఆ వ్యక్తి నేనేమనలే, కానీ ఆ వ్యక్తి చాలా భయంకరంగా నన్ను దోషణ మాటలు మాట్లాడింది. నేను అలా కూర్చున్నాం, మా అమ్మ నేను కూర్చున్నాం, చాలాసేపు విన్నాం. నాకు చాలా బాధ కలిగింది. ఎప్పుడు అలా మాట్లాడలేదు, చాలా దురుసుగా మాట్లాడింది ఆవిడ. నేను ఇంటికి వచ్చేసాను, బాధతో కూర్చున్నాను. ఆమె నేను ఎప్పుడూ ఏమనలేదు కదా, ఒకే ఒక మాట అన్నాను, మీ అమ్మాయి మిమ్మల్ని ఇక్కడికి రమ్మంటుంది అన్నాను, అంతే. ఇక్కడ రావచ్చు కదా, ఇక్కడ ఉండాలి కదా మీరు, మీ అమ్మాయికి బాగాలేనప్పుడు మాకు ఫోన్ చేసింది, ఎంత ప్రమాదం జరుగును, మీరు ఉండాలి కదా, తల్లిగా మీరు బాధ్యత తీసుకోవాలి కదా అన్నాను, అంతే. ఆ రోజు నుంచి నన్ను చూడబోతుకి ఫైర్ అయిపోతుందన్నమాట. హల్లెలూయ. ముఖం చూస్తే అర్థమైపోతుంది కదా, హల్లెలూయ. సో ఈ ఫైర్ బ్యాండ్లోకి వెళ్ళిపోయింది. చాలా దినాలు వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డానండి. నా హృదయంలో దాచుకున్నాను అలాగా, చాలా బాధ. మా అమ్మకి చెప్పాను, ఎప్పుడు అలాగే అవ్వలేదు ఆవిడ, ఏంటి కొత్తగా అయ్యింది, ఒకసారి 2 సార్లు నాకు కూడా అలాగే అయ్యింది, నీకు ఇప్పుడు కొత్త ఏమో అన్నది ఆవిడ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరే అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. కొన్ని దినాలకి మళ్ళీ దేవుడు మనసు మార్చాడు. మళ్ళీ ఆవిడ దేవుని సన్నిధికి వచ్చింది, మాట్లాడడం ప్రారంభించింది. కానీ దేవుడు అక్కడితో ఊరుకోలేదండి, ఏదో ఒక బుద్ధి చెప్తాడు, ఖచ్చితంగా చెప్పాడు. ఆవిడ వచ్చి ఈరోజు నాతో చెప్తుంది, నాతో మాట్లాడుతుంది ఆవిడ. బాబు, ఆ రోజు ఏదో తెలియకుండా ఎందుకో నాకు అలాగ అనిపించేసింది, నీతో అలాగ అనేసాను, దయచేసి ఏమనుకోవద్దే అన్నది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నాకు కొద్దిగా తేలిక అనిపించింది. ఎందుకు తేలిక అనిపించిందంటే, ఆవిడ నా దగ్గర ఒప్పుకున్నందుకు కాదు, ఆమె నాతో ఫ్రీగా మాట్లాడినందుకు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నాతో ఫ్రీగా మాట్లాడినందుకు నేను చాలా ఆ వేదన అంతా పోయినట్టు అనిపించింది. కొన్నిసార్లు అండి, కొంతమంది వ్యక్తులను బట్టి మనం ఏం చేస్తామంటే మార్గం తప్పిపోయేవారుగా మారిపోతాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళ అబద్ధపు జీవితాన్ని బట్టి, వారు మాట్లాడే మాటలను బట్టి మనం తప్పిపోయేవారుగా ఉంటాం. కనుక అలాంటి వారి దగ్గర నుంచి మనం తప్పించుకుని వెళ్ళిపోవాలి తప్ప, అబద్ధపు జీవితాల్లో బ్రతికేస్తున్న వారిని మనం ఏమాత్రం కూడా ఏం చేయకూడదంటే ఇంకా ప్రోత్సహించకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్తారా? అందుకే మీరు బాగా అర్థం చేసుకోవడానికి ఇంకో మాట కూడా చూపించి నేను ముందుకు నడిపిస్తాను. కీర్తన 62వ అధ్యాయం 4వ వాక్యం చదువుతారా? 62 అండి, 4వ వాక్యం. అదంతా అవసరం లేదురా తల్లి. అబద్ధం ఆడుట వారికి సంతోషం. ఎవరికి సంతోషం? అబద్ధం ఆడేవారికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను. కీర్తన 63:11. 63:11. అబద్ధములాడు వారి నోరు, అది మాట ఇంక మూసేసాడు అనుకోండి, ఇంకా తెరవబడదు ఇంకా. స్తోత్రం చెప్పండి అమ్మ. క్లియర్గా వాక్యం ఉందా? అది మాట. ఆయన మూయక ముందే మనం ఏం చేయాలి? అబద్ధాలు ఆడకుండా మూసుకుని ఉంటే మంచిది. స్తోత్రం చెప్పండి. ఆడీల్ని ఈడీల్ని కూల్చేయకుండా కొద్ది జాగ్రత్తగా మనం అబద్ధాలు ఆడకుండా మన నోరుని కొద్దిగా అదుపులో పెట్టుకుంటాం. ఇది వరకండి గేదెలకి కడుపు వచ్చిన గేదెలకి, దాన్ని కట్టడం అంటారు కదా, గేదె కట్టడం అంటారు. అది కట్టే ముందు ఏం చేస్తారంటే, ఏది పడితే ఆ దాన వేయరు. ఏది తిన్నా దానికి ఏమవుతుంది? అది మాట. హల్లెలూయా. స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. చూడండి, ఏది పడితే అది వేయరు. ఏ దాన వేస్తారు? దానికి ఏది అవసరమో ఆ దానే వేస్తారు కదా. సో ఇప్పుడు తినేటప్పుడు అది ఏది పడితే తినేస్తుందని బయటికి తీసుకెళ్ళేటప్పుడు కూడా దానికి ఏం పెడతాడంటే చిక్కం పెడతాడు. ఏం పెడతాడు? గేదెకి ఏం పెడతాడమ్మా? చిక్కం పెడతాడు. ఆ చిక్కం ఎప్పుడు ఓపెన్ చేయాలో మళ్ళీ అప్పుడు ఓపెన్ చేస్తాడు. స్తోత్రం చెప్పండి. కరోనా వచ్చినప్పుడు పెట్టుకున్నాం కదా, అయినా కొంతమందికి నోరు ఆగలేదు అనుకోండి, అయినా మాట్లాడుతాను ఉంది కొంతమంది నోరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మాస్క్లోంచి తుప్పర్లు వచ్చేసి కొంతమంది బయటికి. హల్లెలూయా. ఓరు నాయన, నువ్వు మాస్క్ పెట్టుకోవడం ఎందుకురా బాబు అనుకునేవాడిని. హల్లెలూయా. అల్లంత దూరం నుండి కూడా తుప్పర్లు వచ్చి పడ్డాయి. ఓరు బాబు, కరోనా రానైనా అంత దూరం నుంచో అని చెప్పినా కూడా వినేవారు కాదండి. ఆయన ప్రభుని అందరు నిద్రించేశారు అనుకోండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఒకవేళ కోపంగానే రగులుకుందంటే అబద్ధమాడే నోరుని ఏం చేస్తాడంటే మూసేస్తాడంట ఆయన. వాక్యలో చాలా క్లియర్గా ఉందండి. స్తోత్రం చెప్పండి. అందుకే ఆ నోరును ముయ్యక ముందే మనం ఏం చేయాలంటే అబద్ధమాడే ఆ నోటికి చిక్కం పెట్టుకోవాలి. అందుకే దావీదు రాసిన కీర్తనలు అంటాడు కదా, నా నోటికి చిక్కము పెట్టు ప్రభువా. హల్లెలూయా. ఎందుకు పెట్టమంటున్నాడు చిక్కం? ఏది పడితే అది మాట్లాడకుండా. కొంతమంది బూతులు మాట్లాడతారండి, అబ్బబ్బబ్బా, దాన్ని వర్ణించలేము. ఎంత దరిద్రపు జీవితం అంటే అది. దానికంత దరిద్రపు జీవితం ఇంక విశ్వాసులు ఇంకేం ఉండదు. స్తోత్రం చెప్పండి. కొంతమంది అబద్ధాలు మాట్లాడతారండి. ఇంకా ఆ స్టోరీని వివరించడానికి ఇంకొక అబద్ధం, ఇది నమ్మకపోతే ఇంకొకటే, అలా జోడించుకుంటూ ఒక ఇల్లే కట్టేస్తారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. కట్టేసి అప్పుడు బలంగా ఉంది, నమ్మేసాడు అనుకున్న తర్వాత అప్పుడు దాన్ని కూల్చేస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి అమ్మా. అబద్ధములు ఆడేవాడు ఎవడైనా సరే సాతాను పిల్లలంతే. వాకింగ్ చెప్తున్నా నేను కాదు. చదువుతారా? చదవండి. మీరు అందరూ చదివితేనే బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వాక్యం. నా నోటి మాటతో ఎందుకు, వాక్యం చదివితే బాగా అర్థమవుతుంది. 8వ అధ్యాయము 44 వాక్యం. త్వరగా చదువుతారా? ఇంకో 3 విషయాలు చూపించాలి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు తండ్రి దోషలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వారు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఇది ఎవడో? సాతాను మాట. స్తోత్రం చెప్పండి. అపవాది సంబంధులు ఎవరంటే తండ్రి అబద్ధములాడేవారి తండ్రి ఎవరో చెప్పాలి? సాతాను. అర్థమవుతుందా? పిల్లలు ఎవరో? అబద్ధం ఆడేవారు అందరూ కూడా సాతాను పిల్లలే. స్తోత్రం కలుగుగాక. ఎన్ని అబద్ధాలు ఆడారో సరి చేసుకోండి ఇప్పుడే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అండి ఒక పరిస్థితి ఎదురైనప్పుడు నేను జస్ట్ ఒక అబద్ధం ఆడితే చాలు, దాన్ని తప్పించుకోవచ్చు. జస్ట్ ఒక అబద్ధం అంతే. మా పాస్టర్ గారు, మా ఫౌండర్ వచ్చారు. కారు మీద స్క్రాచ్ పడిపోయింది. అలాగా స్క్రాచ్ పడ్డది, తుడుస్తున్నప్పుడే పడ్డది. చాలా పెద్దది పడ్డది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది ఆయన బయటికి వెళ్ళినప్పుడు పడ్డది. పక్కన ఒక్కొక్క స్క్రాచ్ ఉంది, చిన్న గీత పడ్డది. ఆయన బాగా పరిశీలించుకోవడం అలవాటు. దగ్గరికి వచ్చాడు, కారు దగ్గరికి వచ్చి తుడిచిన వెంటనే మొత్తం కారు అంతా తిరిగి చెక్ చేసుకుంటాడు అనమాట. ఆయన ఆ కారు దగ్గరికి వచ్చి ఆ స్క్రాచ్ చూసిన తర్వాత మళ్ళీ వెనకాల చిన్న స్క్రాచ్ పడ్డది. అది తుడిసేటప్పుడే పడ్డది. అది నాకు తెలుసు, ఇంకొకటికి తెలుసు. ఆడ అంటున్నాడు, అరే నువ్వు నోరు మూసుకుని ఉంటారు రే నువ్వు. ఆడ అన్నాడు, ముందే చెప్పాడు, నువ్వు నోరు మూసుకుని ఉండు, నువ్వేం మాట్లాడక అన్నాడు. హల్లెలూయా. ఒకవేళ అడిగితే నేను చెప్తాను, నువ్వు చెప్పుకో అన్నాడు. సరే, నేను కామప్ అయిపోయాను. అలాగే తుడిసిన తర్వాత ఈ వచ్చారు, చూసుకున్నాడు ఆయన. ఫస్ట్ స్క్రాచ్ పడ్డది, వెనకాల స్క్రాచ్ ఈడు నేను కలిపెట్టాం మొత్తానికి. హల్లెలూయా. ఆడు చూసుకున్న తర్వాత ఆయనకు డౌట్ వచ్చింది. వచ్చి కొంతసేపు అలా తిరిగాడు. కారు ఎక్కిన తర్వాత వెనకాల స్క్రాచ్ ఎందుకు పడ్డదని అడిగాడు. నేను వెనకాల గీత ఎందుకు పడ్డది అని అడిగాడు. అడిగితే పాస్టర్ గారు మీరు వెళ్ళినప్పుడే పడి ఉంటుందండి, తెలియదండి అన్నాడు. నా వంక చూసేటలాగా చూసిన వెంటనే నేను అలా ఉండిపోయాను. ఇలాగంటుంటే నాకు అర్థం కాలే. చెప్పు ఏటి ఏమైందంటే, ఇలాగ తుడుస్తున్నప్పుడే గీత పడ్డదండి అన్న. మరి ఎందుకు అబద్ధం ఆడుతావు? మోకలే అన్నాడు. ఆడు మోకలే, నువ్వు పైకి పో అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పని నువ్వు చూసుకో, ఇటు మోకలే. నేను వచ్చే వరకు మోకలు. ఎంతసేపు? ఆయన రావడానికి గంట కాదండి, 4.5 గంటలు పట్టింది. ఎంత? 4.5 గంటలు. ఒకవేళ నేను అబద్ధం ఆడుంటే ఆ మోకాల మీద ఉందినేమో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే, చిన్న చిన్న అబద్ధాలే కదా అని అనుకోకూడదు. శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. 4.5 గంటల మోకాలు వేసినోడు ఇంకెప్పుడైనా అబద్ధం ఆడతాడా? చెప్పాలి. జీవితంలో అబద్ధం ఆడ్డా.
స్తోత్రం చెప్పండి. ఆడికి వేసిన శిక్షను చూసి దెబ్బకి ఎవడు కూడా అబద్ధం ఆడడం మానేశారు. చర్చ్ కాంపౌండ్లో ఉన్నవాడు ఎవడు అబద్ధం ఆడడం మానేశారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? అబద్ధములు ఆడేవారు సాతాను పిల్లలని ప్రభువు కానీ అనిపించిందా, భయంకరమైన శిక్షకు పాలు చేసేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఒక సేవకుడు వేసిన శిక్షకే వాడు భరించలేక 2-3 రోజులు పెట్టమే ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మీకు అర్థం కావాలి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వాడు బెడ్ మేకి వెళ్ళాలని కాదు, వాడు అబద్ధపు జీవితంలోంచి బయటికి రావాలని ఆయన ఉద్దేశం. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, ఈరోజు దేవుడు ఒకవేళ శిక్ష పంపించాడంటే నువ్వు సాతాను పిల్లలుగా ఉండడం ఆయనకి ఇష్టం కాదు, నువ్వు దేవుని పిల్లలుగా మారిపోవాలని ఆయన చిత్తం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు భయంకరమైన శిక్ష పంపించిన ఆ శిక్షను ఓర్చుకుని నువ్వు తప్పును తెలుసుకుని ఒప్పుకుని పశ్చాత్తాపడి, ప్రభువా దీని నుండి నేను బయటికి వెళ్ళిపోతాను ప్రభువా విడిపించండి అయ్యా అని అడుగుతావని ఆయన చూస్తాడు. అడిగిన వెంటనే నీకు విడుదల కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడగకుండా నా తప్పేం లేదులే, పర్వాలేదులే అంటే యేసు రక్తమే జయం, పరదేశులము ప్రియులారా అనే వరకు అక్కడ ఉంటావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఎవడు నిన్ను కాపాడలేడు. నరకానికి పోతావో పరలోకం పోతావో దేవుడి చిత్తం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అపవాది సంబంధి అయిన సాతాను యొక్క సంబంధులుగా మనం ఉండకూడదు. అందుకే వాడు సాతాను అంట నరహత్య చేయగలంట, నరహంతకుడు అంట. ఈరోజు నరహత్య చేయాలంటే కత్తి అవసరం లేదు, మాటలు చాలు. స్తోత్రం చెప్పండి. కొండాలు పెట్టే తత్వం ఉంటే చాలు. నాశనం చేసే ఈ నాలుకంట ఇటువైపు తిరుగుతుంది, అటువైపు తిరుగుతుంది. మన నాలుకంట వాడి అయిన కత్తి. స్తోత్రం చెప్పండి. సో ఈ కత్తిని ఎలా వాడాలంటే చాలా జాగ్రత్తగా వాడాలి. ఉల్లిపాయలు కట్ చేయడానికి కట్ట వాడకండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనికి వాడాలి? జాగ్రత్తగా మీ యొక్క నాలుక అనే కత్తిని ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసులు ఎలాగ ఉండాలని 4వ విషయం చెప్తున్నాడు తెలుసా? యథార్థంగా ఉండాలి. ఎలాగా? స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వాక్యం మీరు ఇంటికి పోయి బాగా చదువుకోండి. ఆ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట ఎలా ఉండాలి? చెప్పాలి. ఇప్పుడు చెప్పాను కదా, అవునంటే అవును, కాదంటే కాదు. మనం ఎలాగంటే కాదంటే అవును, అవునంటే కాదు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అమ్మ నీ నాలుకని కానీ కాల్చాడంటే ఇక నువ్వేం చేయలేవు. స్తోత్రం చెప్పండి. ఒకసారి చదువు, ఇంకా వాక్యంలో ఉంటుంది. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టింది. ఇది ఎవరి నుంచి పుట్టింది? అవునంటే కాదని, కాదంటే అవునని ఎవరి నుంచి పుట్టింది? దుష్టు నుంచి పుట్టింది, సాతాను నుండి పుట్టింది ఇది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, నిర్గమకాండ 20వ అధ్యాయం 16వ వాక్యం అంటాడు కదా, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అన్నాడు. ఎంత బాగా పలుకుతావు నువ్వు, ఎంత బాగా పలుకుతావు. మన నోరు ఉన్నది ఎందుకు? పలకడానికి అండి, మాట్లాడడానికి. స్తోత్రం చెప్పండి. ఎంత చక్కగా చెప్తుందో ఒక తల్లి. హల్లెలూయా. మీకు తెలియట్లేదండి పాస్టర్ గారు, మీరు మాట్లాడాలి అలాగా. వాళ్ళ మీ మీద అబద్ధం చెప్తే మీరు అబద్ధం చెప్పచ్చు కదా, తప్పేట అంటుంది. అమ్మ నీకు ఒక ప్రైజ్ లేడమ్మా, నీకు ప్రైజ్ లేడమ్మా. మరొకసారి నువ్వు ఎప్పుడు నాకు కనిపించకన్నాను. స్తోత్రం చెప్పద్దు కదమ్మా, కనిపించకన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక తల్లి నాకు సజెషన్ అయితే, వద్దు నువ్వు ఒకవేళ నన్ను ద్వేషించినా పర్లే, తిట్టేసుకున్నా పర్లే, కానీ ఈ యొక్క పాతకం మాత్రం నేను చేయనమ్మా అన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు బిడ్డలుగా ఉంటున్న మనకి కట్టుబాటు లేదండి. స్తోత్రం చెప్పండి. ఒక కులానికి కట్టుబాటు ఉంది, వర్గానికి కట్టుబాటు ఉంది, క్రైస్తవులు అనబడిన వారికి ఒక కట్టుబాటు. స్తోత్రం చెప్పండి. నన్ను బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు మిగతా విషయాలన్నిటికీ కట్టుబాట్లు పెట్టుకుంటున్నాం మనం, దేవుని వాక్యానికి ఎందుకు ఉండలేదు? ఎందుకు కట్టబడలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాన్ని దేవునికి యథార్థంగా ఉండలేకపోతున్నాం? ఒకసారి మనం ఆలోచించాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. అవునని బయటికి చెప్పేసి కాదని లోపల చెప్పుకుంటే దేవుడు చూస్తాడు. జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. కాదని బయట చెప్పి అవునని లోపల అనుకుంటే ఖచ్చితంగా నాశనానికి కొని తెచ్చుకునే పరిస్థితి నీకు ఉంటుంది. హల్లెలూయా. పాస్టర్ గారు ఉన్నంతసేపు మాత్రం అబ్బా ఏం చెప్పాడు మా పాస్టర్ గారు అని చెప్పుకోకూడదు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపు తినేసాడు బుర్ర. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటే పైన ఉన్నవాడు చూస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే ఒకనితో ఒకడు ఏం చేయకూడదంట, అబద్ధం ఆడకూడదు అని కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అబద్ధం ఎవరికి ఇష్టం ఉండదు? నీకా, పాస్టర్ గారికా, పాస్టర్ గారికా, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి దేవుడికి ఇష్టం లేకపోతే మనకెందుకండి ఇష్టం? మనకెందుకు ఇష్టంగా ఉండాలి? దేవుడికి ఇష్టం లేకపోతే మనకెందుకు ఇష్టంగా ఉండాలి? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సామెతలు 6వ అధ్యాయము 16-17 చదవండి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకి ఏయములే. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అవేవనగా ఫస్ట్ నెంబర్ 1 అహంకార దృష్టి. ఏ దృష్టి అమ్మా? అహంకారం అంటే ఏంటమ్మా కుమారి గారు? అహంకారం అంటే ఏంటి? కోపం కాదండి. అహంకారం అంటే గర్వం. స్తోత్రం చెప్పండి. ఏంటి చెప్పండి? గర్వం. అది ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంట? కళ్ళల్లాడి నాలుక. కళ్ళల్లాడి నాలుక అంటే ఈ నాలుక అటు తిప్పేస్తుంది, ఇటు తిప్పేస్తుంది. ఆవిడ ఇష్టం. ఇలా మాట్లాడేస్తుంది, అలా మాట్లాడు. పాస్టర్ గారు అన్న, పాస్టర్ గారు మీరు ఎంత మంచివారండి, మా కోసం ఎంత ఆలోచిస్తున్నారండి, ఎంత మా పాస్టర్ గారు ఉన్నాడే, ఇంక తర్వాత సంగతి మీకు వదిలేసాను, యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదండి. ఇంకా ఏముందో చదవండి. నిరపరాధులు చంపే చేతులు అంటే తప్పు చేయని వారిని కూడా చంపే చేతులు ఉంటాయంట కొన్నిసార్లు. ఈరోజు లేరా? నిరపరాధుల మీద అపరాధం పలికేసి అబద్ధ సాక్ష్యాన్ని పలికే వాళ్ళు కోర్టులో లేరా? ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఇంకేముంది చదవరా తల్లి? దుర్యాలోచన అంటే చెడ్డ ఆలోచనలు ఆలోచించేవాళ్ళు. ఇంకా కీడు చేయడానికి, ఒకడు మేలు చేశాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళిపోయి కీడు చేసే పాదాల కింద మారిపోతాయంట. లేని వాటిని పలకడంలో కూడా ఒక వృత్తి కొంతమందికి. లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించేస్తూ ఉంటారు కొంతమంది. మనం అది ఎప్పుడు వచ్చిందమ్మా అంటాం. మనం లేదండి మీకు తెలీదు పాస్టర్ గారు, మీరు మాట్లాడకండి, అక్కడ ఉందండి మీకు తెలీదు. హల్లెలూయా. అంటే లేని వార్తను కూడా పుట్టించే తత్వం అన్నమాట. స్తోత్రం చెప్పండి. అమ్మా, అన్నదమ్ముల్లో జగడం పుట్టించు, అన్నదమ్ముల్లో గొడవలు పెట్టేవాడు కూడా ఆ స్వభావం కూడా ఉంటుంది. చాలండి, అంతే. ఇలా 7 విషయాల్లో దేవుడికి ఇష్టం లేని విషయాలు ఉన్నాయి. మరి 7 విషయాలు నీలో ఉంటే తీసేయాలి. ఇప్పుడు ఎమర్జెన్సీగా తీసేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క 7 దేవుడికి ఇష్టం లేనివి. ఈ 7 నుండి నువ్వు బయటకు వచ్చేదు కాక ఈరోజు. స్తోత్రం చెప్పండి. అబద్ధములాడే వారికి ఎవరికి ఏం లేదు తెలుసా? పరలోకంలోనే ప్రవేశం లేదంట. ఎక్కడ లేదమ్మా? ఒకసారి చదవండి క్లియర్గా. కీర్తన 101వ కీర్తన 7వ వచనం. 101వ కీర్తన 7వ వచనం. మోసము చేయవాడు నా ఎంట నివసింపరాదు, అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. అసలు ఆయన కన్నుల ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో అబద్ధం ఆడే తత్వం కలిగి ఉంటే దేవునికి ఎంత దూరం అయిపోతున్నావో ఒకసారి గమనించు. ఒకసారి ప్రకటన రాసిన గ్రంథంలో 21వ అధ్యాయం 27వ వాక్యం, 21వ వాక్యం, 21వ అధ్యాయం 27వ వచనం చదువమ్మా. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం యందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనదనియు అసహ్యమైనదనియు అబద్ధమైన దానిని జరిగించువాడు నేను దానిలోనికి ప్రవేశింపనేరడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అబద్ధాన్ని జరిగించేవారు కూడా పరలోకానికి వెళ్ళడానికి ఏం లేదు, అర్హత లేదన్నమాట. స్తోత్రం చెప్పండి. అందుకే అబద్ధానికి ఏముంటుందో తెలుసా? ప్రభు చెప్తున్నాడు, శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఏముంటుందమ్మా? ఇప్పుడు బాగానే ఉంటుంది. అబద్ధాలు ఆడేసాను కదా, కొండను పగలు కొట్టేసినంత శక్తి పొందేసుకున్నాను కదా అని బాగానే ఉంటుంది ఇప్పుడు. కానీ శిక్ష వచ్చినప్పుడు తెలుస్తుంది. స్తోత్రం చెప్పండి.
కీర్తన 5వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. 5వ అధ్యాయం 6వ వాక్యం త్వరగా. నశింపజేయుదువు. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం. అదంతా వద్దురా. అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందెదరు, ఇది 2వ మరణం. క్లియర్గా ఉందండి. అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంట? నరకానికి. అగ్నిగుండం అంటే నరకం అమ్మ. 2వ మరణం అంటే ఇప్పుడు యేసయ్య వచ్చే ఆ యొక్క రాకడ తర్వాత వచ్చేదే 2వ మరణం. రాకడ తర్వాత వచ్చేది 2వ మరణం. 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. పరిపాలన అయిపోయిన తర్వాత 2వ మరణం వస్తుంది. అప్పుడు నరకంలోకి వెళ్తారు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి నేను చెప్పే మాటలో? హల్లెలూయా. కొద్ది సమయం ఎక్కువైనా మీకు ఈ అంశాన ఇంక పూర్తి చేయాలన్నా అబద్ధమును అనుమానం లేదు. రాహాబులాగా కొన్ని పరిస్థితుల్లో అబద్ధం చెప్పడం తప్పు కాదని చెప్పేవారు ఒకవేళ ఉంటే దయచేసి మీ మనసు మార్చుకోండి. హల్లెలూయా. రాహాబు అప్పుడు చెల్లింది, ఇప్పుడు చల్లదు. ఇప్పుడు సమర్థించడానికి అంత పరిస్థితి ఏమి నీకు లేదు. అంత వేగులు వారు వచ్చి ఎరుకోని ఢీ కొట్టే అంత పరిస్థితులు ఎక్కడేమీ లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గనుక ప్రభు అయిన యేసు ప్రభులు వారు ఎలాగున్నారో సత్యవంతుడిగా అలాగే మనం మారిపోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను చెప్పిన ప్రతి మాట మీలోనికి వెళ్ళాలి. అది మీ మనస్సును మార్చగలగాలి. మీ హృదయం దేవుని వైపు త్రిప్పబడాలి. స్తోత్రం.